సఖీ కార్యక్రమానికి స్వాగతం. బాగా దగ్గరైన ఆత్మీయుల పెళ్లి లేదా స్నేహితుల పుట్టినరోజు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వారికి ఎలాంటి బహుమతి ఇవ్వాలా అని తెగ ఆలోచిస్తారు చాలామంది. కొంతమంది అయితే ఆ సమయానికి ఏదో ఒకటి తోచిన బహుమతి తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. మరికొంతమంది అసలు బహుమతులు లేకుండా కార్యక్రమాలకు హాజరవుతుంటారు. మరికొందరు డబ్బు రూపంలో ఇస్తుంటారు. ఇంకొందరు కార్యక్రమాన్ని బట్టి లేదా అవతలి వారి వ్యక్తిత్వాన్ని బట్టి బహుమతులు ఇస్తూ ఉంటారు. పెళ్లిళ్ళు, పుట్టినరోజులు, విజయాలు సాధించినప్పుడు, పండుగలు ఇలాంటి వేడుకల్లో బహుమతులు ఇవ్వడం మన సంస్కృతిలో భాగమైపోయింది. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సరదా సరదాగా కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మనం ఉన్నాం శ్రీనగర్ కాలనీలోని హేమ గారింట్లో. మరి హేమ గారు వారి స్నేహితురాలతో కలిసి మన సరదా సరదాగాలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరింకెందుకు ఆలస్యం, వారితో సరదా సరదాగా కబుర్లు చెప్తూ ఒక ఆట ఆడించేద్దామా? హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓకే, ఇంతకీ హేమ గారు ఎవరు? ఓకే, నేనే ఓకే, హేమ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బ్యాంకింగ్ సెక్టార్లో వర్క్ చేస్తుంటారా? వావ్. సో ఎప్పటికప్పుడు చక్కగా గవర్నమెంట్ హాలిడేస్ అవి ఇవి చాలా బాగుంటాయి కదా, మంచి హాలిడేస్. సండే ఉంటాయి. ఎవ్రీ సండే కాదు, ఎవ్రీ పబ్లిక్ హాలిడే వస్తూ ఉంటుంది కదా. ఓకే, సో మరి మీరేంటి హోమ్ మేకరా? ఓకే, పిల్లలు ఇద్దరు. ఓకే, మీ పేరండి? ప్రియాంక గారు, మీరేం చేస్తుంటారు? హోమ్ మేకర్. చాలా చిన్నగా ఉన్నారండి మీరు. చిన్న వయసులో ఎర్లీ మ్యారేజా? ఓకే, ఎన్నేళ్ళకి పెళ్లి చేసుకున్నారు? సీక్రెట్ చెప్పండి, పర్లేదు. 21 years గా చేసేసుకున్నారా? ఓకే, సో మరి పిల్లల ఎంతమంది? ఓకే, ఏం చదువుతున్నాడు? 9th month. ఓకే, చిన్ని బాబు. ఓకే, సో అసలు పని జరుగుతుంటుందా? వాడిని పక్కన పెట్టుకొని పని చేసుకోవడం అంటే చాలా కష్టం. ఎవరైనా ఉంటారా? మమ్మీ వాళ్ళు ఉంటారా? మమ్మీ ఉన్నారు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఇంకేముంది అయితే లైఫ్ బిందాస్ కదా. మీరు మామూలుగా ఖాళీ సమయాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? వాచింగ్ టీవీ. ఇంకా బాబుతోనే అయిపోతుంది రోజు. అంటే కుట్లు, అల్లికలు, ఇంట్లో ఉండే అవి ఇవి నేర్చుకుంటూ ఉంటారు కదా, అవేం టచ్ ఉన్నాయా? కొంచెం జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఓకే, జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ పేరండి? నీలిమ గారు, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మీ పేరండి? నా పేరు లావణ్య అండి. లావణ్య గారు, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. పిల్లల? 2 బాబులు, 1 పాప. 2 బాబులు, 1 పాప. ఏం చదువుతున్నారు? బాబు 8th class, పాప UKG. ఓకే, 5 months బాబు. 5 months బాబు. ఓకే, ఇంకా మిమ్మల్ని అడగాల్సిన అవసరమే లేదు. అసలు మీకు ఎలా జరుగుతుంటది? అసలు ఖాళీ సమయం ఉందా? అసలు పనే అవసరం లేదు. 3 పిల్లలు అంటే అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారండి మీరు ఇద్దరు? పాప UKG, ఇంకా 5 months బాబు అంటే చేస్తున్నాను అలాగా. ఓకే, మీ హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తుంటారా? మా హస్బెండ్ ఇక్కడ ఉండరు, తను చిత్తూరులో ఉంటారు. ఓకే, మీరే చూసుకుంటారా? సో మీ హెల్ప్ కి ఎవరైనా ఉంటారా? మా బ్రదర్స్ వస్తుంటారు. ఓకే, సో మొత్తానికి ఆయన దూరంగా ఉండుంటారు. ఫెస్టివల్స్ కి వాటికి వస్తూ ఉంటారు అనమాట. ఫెస్టివల్స్ కి. ఓకే, 1 year అయింది వెళ్ళి అంతే. ఓకే, సో మీరు వెళ్ళడం అలా ఏమైనా ఉంటుందా? వెళ్ళారంటే బాబు చిన్నోడు కదా, అందుకే వెళ్ళాడు. కష్టంలేండి. ఓకే, నేను అడిగిన ఈ అమ్మాయికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదా, ఎందుకు ఇలా అడుగుతుంది అనుకుంటారు అనమాట. ఓకే, ఎనీవేస్ చక్కగా అందరు పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు వెంటనే గేమ్లోకి వెళ్ళిపోదామా మరి? ఓకే. ఆట ఏంటంటే ఇక్కడ మీకు గ్లౌజెస్ కనిపిస్తున్నాయి, క్రికెట్ గ్లౌజెస్ అనమాట. అండ్ పక్కన క్యాండిల్స్ ఉన్నాయి, అగ్గిపెట్టి ఉంది. ఓకేనా? సో మీరు ఏం చేయాలంటే ఆ గ్లౌజెస్ తొడుక్కొని ఒక్కొక్క క్యాండిల్ని వెలిగించాలి. అది కూడా గ్లౌజెస్ తొడుక్కొని వెలిగించాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా పడిపోకుండా వెలిగించాలి. అండ్ ఒక్క అగ్గిపుల్ల ఒక క్యాండిల్కి మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు ఒక క్యాండిల్కి మీరు ఆల్రెడీ వెలిగించేశారు, ఆ అగ్గిపుల్ల ఇంకా ఉంది, అగ్గి ఉంది, దాంతోనే పక్కన వెలిగిద్దాం అంటే కుదరదు. మళ్ళీ ఫ్రెష్ అగ్గిపుల్ల తీసుకోవాలి 2వ క్యాండిల్కి. ఓకేనా? సో అలా క్యాండిల్ వెలిగించి టేబుల్ పైన నిలబెట్టాలి, పక్కన నిలబెట్టాలి. సో ఒకవేళ అవి ఆరిపోయినా సరే మళ్ళీ మీరు దాన్ని మళ్ళీ వెలిగించాలి, అది కౌంట్లోకి రాదు. ఓకేనా? సో ఇలా 1 minute టైం ఇస్తాను. 1 minute ఎవరు ఎన్ని క్యాండిల్స్ వెలిగిస్తే వాళ్ళు విన్నర్స్. అర్థమైందా గేమ్? ఓకే, మరి రెడీనా? సో మరి ఫస్ట్ ఎవరు ఆడతారు? మీరు. సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్.
ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఓకేనా? రెడీ అండి? రండి. ఓకే, రెడీ అండి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, మొత్తానికి ఒక్క క్యాండిల్ అయితే వెలిగించారు. అది ఎక్కడ ఆరిపోద్దని నేను చాలా భయపడి చచ్చాను, కానీ అది మాత్రం బై లక్ నించుంది. సో మీ స్కోర్ 1. ఓకే, సో మరి నెక్స్ట్ ఎవరండి? మీరే కదా, రండి. ఓకే, రెడీ అండి హేమ గారు? సో మీరు 1 కన్నా అట్లీస్ట్ ఎక్కువ చేయాలి. ఓకేనా? ఓకే. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హేమ గారు చాలా చాలా బాడారు. కాదు, ఎందుకు మీరు అంత కంగారు పడిపోయారు చెప్పండి ఒక మాట నాకు. అంటే గ్రిప్ కాదు, యాక్చువల్గా అసలు మీకు కూడా చెప్తున్నాను, ఇంక మీ ఇద్దరు ఆడాలి కదండి. గ్లౌజెస్ వేసుకున్నారు కదా, ఫస్ట్ క్యాండిల్ తీసి ఇక్కడ పెట్టుకోండి. అగ్గిపుల్ల తీసి దాన్ని వెలిగించి ఆ ఒక్క చేత్తో పుల్ల పట్టుకొని ఒక చెయ్యి అగ్గిపెట్టి పక్కన పెట్టి క్యాండిల్ తీసి దాన్ని వెలిగించి దాని కింద కూడా కొంచెం కరిగించాలి కదా, కరిగించి అప్పుడు అతికించండి. ఎందుకు రాదు? ఓ, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సరే, మొత్తానికి మీ స్కోర్ వచ్చేసి 0. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఎవరండి? రండి. ఓకే, రెడీ అండి? ఓకే, యువర్ టైమ్ మీరు మాత్రం 0 స్కోర్ చేయకపోతే చాలు నాకు అదే. ఓకేనా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, ప్రియాంక గారు చాలా బాగా ఆడతారు అనుకున్నాను, యాక్చువల్గా వెలిగిస్తారు అనుకున్నాను, కానీ మీరు మా గ్లౌజ్ ఇలా కాల్ చేస్తారు అనుకోలేదు. ఏంటండి మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? సో మీరండి ఇలా పట్టుకోవద్దు, ఇలా పట్టుకుంటే గ్లౌజ్ వైపే వెళ్తుంది ఫైర్. సో కాబట్టి ఇలా పట్టుకోండి. సో ఎనీవేస్ బాగా ఆడారు. నెక్స్ట్ టైం బెటర్ లక్. రండి, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, చాలా బాడారండి. నాకు ఎంత టెన్షన్ వచ్చింది, అమ్మో మళ్ళీ మీరు ఒకటే వెలిగిస్తారా మళ్ళీ అనుకొని. కానీ మొత్తానికి 3 అతికిచ్చారు, కానీ వెలిగించడం అయితే 2. మనకు అదే కౌంట్ వస్తుంది కాబట్టి మీ స్కోర్ 2. ఓకే, చాలా బాడారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తానికి 3 అతికించారు, కానీ కౌంట్లో ఏవైతే వెలుగున్నాయో అవే కౌంట్లోకి వస్తాయి కాబట్టి మీ స్కోర్ 2. ఓకే, స్కోర్స్ ఒకసారి చెప్తాను. మీ స్కోర్ 1, మీది 2, మీ ఇద్దరివి 0. ఓకే, మరి ఈనాటి మన ఎపిసోడ్ విన్నర్ లావణ్య గారికి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ్ బ్రదర్స్ వారు అందజేస్తున్న బ్యూటిఫుల్ శారీ. కంగ్రాచులేషన్స్. అండ్ మీరు కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు, మీరు ఎంజాయ్ చేశారు, మమ్మల్ని కూడా ఎంతగానో అలరించారు, మమ్మల్ని, మా సకుల్ని. అండ్ నాకు కూడా మీ అందరిని ఇలా కలవటం చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని ఖాళీ చేతులతో పంపించకుండా మీకు కూడా అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ్ బ్రదర్స్ వారు అందజేస్తున్న బ్యూటిఫుల్ శారీ. హేమ గారు, ప్రియాంక గారు, మీకు కూడా విజయ్ బ్రదర్స్ వారు అందజేస్తున్న శారీ. ఓకే, మరి సకులు చూసారు కదండి, ఈ రోజు మన సరదాగా ఎంతో సరదాగా సాగిపోయింది. మరి మీరు కూడా వీళ్ళలానే సరదాగాలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 04025556540. సో ఇదండి ఈనాటి సరదాగా. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. పెళ్ళంటే ఇలాంటి కానుక, పుట్టినరోజంటే ఫలానా బహుమతి, ఆడపిల్లల వేడుకలంటే బంగారు ఆభరణాలని,
ఇలా ప్రతిదానికి ఒక రకమైన కానుకలు ఇవ్వడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఆసుపత్రుల్లో బంధువులను, ఆత్మీయులను, తెలిసిన వారిని చూడ్డానికి వెళ్ళినప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరూ పండ్లు తీసుకువెళ్తారు. అలాగే విజయానికి సంబంధించిన సందర్భాల్లో పుష్పగుచ్చాలు ఇస్తారు. కొంచెం భిన్నంగా ఆలోచిస్తే ఇలాంటి 2 సందర్భాల్లో మరెన్నో ఇవ్వచ్చు. సాధారణంగా అందరూ ఇచ్చేవి కాకుండా అవతలి వాళ్లకు కలకాలం గుర్తుండిపోయేలా బహుమతులు ఇవ్వాలంటే బుర్రకు కొంచెం పదును పెట్టాల్సిందే. అలా ఆలోచించి ఇచ్చే కానుకలే అవతలి వారి పట్ల మనకున్న ప్రేమను వ్యక్తం చేస్తాయి. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఆకృతి కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? దిల్షుక్నగర్లో ఉంటున్న యూనివర్సల్ జిమ్కి. మరి మనతో పాటు ఉన్నారు ఫిట్నెస్ ట్రైనర్ వికీ. మరి సకులకు ఎటువంటి ఫిట్నెస్ టిప్ని అందిస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ వికీ. హలో, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మా సకులకు ఫిట్నెస్ గురించి ఏం చెప్పబోతున్నాం? ఈరోజు మనం జుంబా చేయబోతున్నాం. డాన్స్ వర్కౌట్, కార్డియో, ఫిట్నెస్ డాన్స్. ఓకే, సో లేడీస్కి ఏ ఏజ్ నుంచి ఇది ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు? డాన్స్ అంటే డాన్స్కి పర్టికులర్గా ఏజ్ లిమిట్ అని ఏమి ఉండదు. సో వాట్ ఇంట్రెస్ట్. ఓకే, బట్ చేయకూడని వాళ్ళు అంటే నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు అసలు సో చేయకూడదు. అన్లెస్ అవి లేని వాళ్ళు, ఇంకా డాన్స్ అంటే అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సో ఎవరైనా చేయొచ్చు. యా, అండ్ మోర్ ఓవర్ డాన్స్ కాబట్టి కంప్లీట్ బాడీ ఎక్సర్సైజ్ వచ్చేస్తుంది. ఫుల్ బాడీ వర్కర్స్, ఫుల్ యాక్టివ్నెస్ ఉంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? విల్ స్టార్ట్. నేను ఒకసారి సిగ్నేచర్ మూవ్స్ నేర్పిస్తాను మెయిన్ వర్కౌట్కి వెళ్ళడానికన్నా ముందు. ఓకే, జస్ట్ క్లోజ్ యువర్ లెగ్స్, మూవ్ యువర్ హిప్ అండ్ ట్యాప్. 1 2 3 4 5 6 7 8. లెగ్ అవుట్. 1 2 3 4 5 6 7 8. Okay, just touch out, move your hip. Next, one more. From here just swing 1 2 and twist your shoulders. Change side. 1 2 3 4. We'll repeat one more time. Go 1 2 3 4. Other side. 1 2 3 4. Okay, next take out your leg, just tap your hip. 1 2 3 4. 1 2 3 4. Two more. 1 2 3 4. 1 2 3 4. Leg back, rotate your hip, close and jump. Again legs out, rotate your hip, close and jump. Again, two more. 1 2 3 4. 1 2 3 4. From here, take turn to the right. 1 2 3 4. Jump up. And to the left. 1 2 3 4. Jump up. Two more. 1 2 3 4. Jump up. 1 2 3 4. Jump up. From here, just walk forward and take your hand over the head. Okay. 1 2 3 and 4. Okay, one more. 1 2 3 and 4. From here, squat and knee up. Squat and knee up. 1 2. Change side. 1 2. Back. 1 2. 1 2. One more time we'll do. Go. 1 2 3 and 4. 1 2 3 and 4. Now knee up. 1 2. Change side. 4 sides. Back. Other side. Okay, next tap, hands forward, rotate your hip, change side, rotate your hip, again to the center, rotate your hip to the right. Okay, we'll do one more time. Go. 1 2 3 4. Change. 1 2 3 4. Center. 1 2 3 4. 1 2 3 4. Now close the legs. From here, bend your knees slightly, tap and take circle. Okay, go. 1 2 3 4 5 6. Small steps. 8 more. Relax. Okay, ఈ మూవ్స్ ని మనం ట్రాక్ పైన చేద్దాం.
ఎలా ఉంది వర్కౌట్? వికీ నేను మాత్రం ఫస్ట్ చేయలేమో అనుకున్నాను, కాకపోతే ఒక 2 times చూసిన తర్వాత చేస్తే వీకెండ్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. Yeah. సో బిగినర్స్ కూడా ఒక 2-3 times చూసి తర్వాత అబ్జర్వ్ చేసి చేస్తే ఎక్కువ వేరియేషన్స్ ఉన్నాయి కదా, సో వర్కౌట్ ఎక్కువ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ డాన్స్ కాబట్టి ఈజీగా త్వరగా స్వెట్ వచ్చేస్తుంది. సో ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయొచ్చు. అన్లెస్ వాళ్ళకి ఏదైనా నీ ప్రాబ్లమ్స్ చేయలేను ఎగరలేను అనుకున్న వాళ్ళు తప్పితే, సో డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు ఎనీ ఏజ్ గ్రూప్ అయినా చేయొచ్చు. ఓకే, సో విన్నారు కదా, ఒక నీ ప్రాబ్లం తప్ప మిగతా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చేయొచ్చు. అండ్ దిస్ వెరీ గుడ్ ఫర్ ఎవ్రీవన్, ఏ ఏజ్ వాళ్ళు కూడా చేయొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అండ్ వికీ, థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి వర్కౌట్స్ మా శాఖలోకి పరిచయం చేసింది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరి జీవితంలో ఇష్టమైన వాళ్ళు, బంధువులు, స్నేహితులు, పెద్దవాళ్ళు ఉంటారు. అలాగే వారికి బహుమతులు ఇవ్వాల్సిన సందర్భాలు అనేకం ఉంటాయి. అలాంటి సమయాల్లో అందరికంటే భిన్నంగా ఆలోచిస్తే అవతలి వారి ప్రేమను మరింత పొందొచ్చు. మనం ఆలోచించాలే కానీ అనేక ఆలోచనలు ప్రతి ఒక్కరికి వస్తాయి. పెళ్లి రోజైతే భార్యాభర్తలు కలిసి ఉన్న ఫోటోను అందంగా ఆకట్టుకునేలా ఫ్రేమ్ కట్టించి ఇవ్వచ్చు. పుట్టినరోజున పొద్దున్నే శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఇంట్లోనే మంచి కేక్ను తయారు చేసి పంపించవచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించేటప్పుడు మంచి పుస్తకాలు లేదా వాళ్ళు అప్పటి అవసరాలకు తగ్గ వస్తువుల్ని తీసుకెళ్లొచ్చు. కొత్త ఇళ్లలోకి వెళ్ళేవారికి మంచి మొక్కలతో ఆనందపరచవచ్చు. సరే, ఈ కార్యక్రమం చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు బ్యూటీషియన్ శోభారాణి గారు ఉన్నారు. సౌందర్యానికి సంబంధించి మనకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే శోభారాణి. ఇందు, ఎలా ఉన్నారు? బాగున్నాను ఇందు. ఓకే, సో మరి ఈరోజు సౌందర్యానికి సంబంధించి మీరు మాకేం తెలియజేస్తున్నారు? ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఒక మంచి హెయిర్ స్టైల్ చూపించబోతున్నాను. ఇది వచ్చేసి రోజ్ హెయిర్ స్టైల్ మాట. రోజ్ హెయిర్ స్టైల్. రోజ్, ఓకే. సో అంటే అదొక ముడి అన్నమాట. సరే, సో స్టార్ట్ చేద్దాం. ఓకే ఇందు, ఈ మోడల్ని చూసావంటే హెయిర్ చూసావా, ఇది షార్ట్ హెయిర్, మరీ అంత లెంగ్తీగా లేదు. ఓకేనా, నార్మల్ హెయిర్లా ఉంది, కొంచెం రఫ్గా అనిపిస్తుంది, అంటే డ్రైనెస్ రఫ్నెస్ అనిపిస్తుంది. ఓకే, ఈ మాత్రం లెంగ్త్ హెయిర్తో మనకి రోజ్ పెటల్ ఈజీగా వస్తుంది. ఓకే, అంతేగాని బాగా లెంగ్తీగా ఉన్నాయనుకో పెద్ద ఫ్లవర్ అయిపోతుంది. హెయిర్ థిక్గా ఉందా లేకపోతే నార్మల్గా ఉందా? నార్మల్గా ఉంది, థిక్నెస్ కూడా లేదు. ఓకే, సో నార్మల్గా ఎవరైనా వేసుకోవచ్చు. మీడియం లెంగ్త్ ఈ మాత్రం ఉంటేనే వస్తుంది ఫ్లవర్. ఓకేనా, సరే. సో ఫస్ట్ అయితే ఫ్రెంచ్ ప్లాట్ లాగా వేసుకుంటూ రావాలి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. సో చిక్కులు తీసిన తర్వాత మనకి చిన్నగా దగ్గరగా ఉన్న కోమ్ తీసుకున్నాము. నీట్గా ఈ విధంగా కోమ్ చేసుకుందాం. కోమ్ చేసుకుని మనకి ఫ్రెంచ్ ఫ్లాట్ అంటే మనకి ఈ సెంటర్ నుంచి వస్తుంది కదా, సో ఇది వచ్చేసి కర్వ్ నీట్గా రావడం కోసం మనం ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఈ మాత్రం ఇక్కడ నుంచి. ఓకే, ఫ్రెంచ్ అంటే మనం జనరల్గా సెంటర్ నుంచి జనరల్గా ఇక్కడ మధ్యపాపిడి నుంచి ఇలా తీసుకొని ఇట్లా వేస్తాము, కానీ ఇది మనం ఇలా క్రాస్ గా వేసుకుంటాం. క్రాస్ కనిపించడం కోసం ఈ క్రాస్ నుంచి తీస్తున్నాం, అంటే ఈ అపీరెన్స్ కనిపించడం కోసం క్రాస్ నుంచి తీస్తున్నాం. సో మనకి టెయిల్ కోమ్ సహాయంతో ఈ విధంగా కావాల్సిన పోర్షన్ తీసుకుని మనకి ఎంతైతే హెయిర్ కావాలో ఆ పోర్షన్ తీసుకుని దీన్ని 3 parts కింద డివైడ్ చేద్దాం. మన జడ అల్లుకోవాలంటే 3 parts ఉండాలిగా, 3 parts కింద డివైడ్ చేద్దాం. సో రెగ్యులర్ ఫ్రెంచ్ ప్లాటే కదా? రెగ్యులర్ వేసేది. ఓకే, సో మనం ఇటు పక్కన ఎక్స్ట్రీమ్ సైడ్ నుంచి ఇలా ఫ్రెంచ్ ప్లేట్ తీసుకొని ఇటు సైడ్ వరకు వచ్చాము, అంటే ఇటు హాఫ్ లాగా ఇలా వచ్చాము. అండ్ ఈ కార్నర్ వరకు మీరు ఎండ్ చేశారు. అవును. ఓకే, ఇదంతా ప్లేస్ ఉంది. ఓకే, హెయిర్ కూడా ఉంది అక్కడ. ఓకే, సో ఇక్కడ ఈ హెయిర్ అంతా మీరు అసలు వాడుకోలేదు. ఓకే, సో ఇటు పక్కన మాత్రమే వాడారు. ఈ హాఫ్ అంతా కూడా మనకి హెయిర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ హెయిర్ ఏం చేస్తామంటే ఇటు నుంచి తీసుకోకుండా మనం ఇటు నుంచి తీసుకుంటాం. ఓకే, అంటే ఇలా వస్తాం అన్నమాట. ఓకే, ఫైన్, అర్థమైంది. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్డినరీ అల్లికి అల్లేస్తాం చివరి వరకు. ఇప్పుడు చూసాం ఇది లాస్ట్ వన్. ఓకేనా, ఇది కూడా తీసేసుకుంటే ఇంకా ఫైనల్ గా హెయిర్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. అక్కడ చూడండి, మొత్తం హెయిర్ అయితే ఏమీ లేదు. ఇక్కడ ఒక సైడ్ ఈ జడంతా ఇటు పక్కకు వచ్చేసింది, ఇక్కడ స్పేస్ ఉంది. ఓకే, ఫైన్. ఓకే, ఇది వచ్చేసి మనం మామూలు అల్లికి అల్లేసుకుంటాం.
చివరి వరకు అల్లేస్తాం. చివరి వరకు అల్లేస్తాం, ఎందుకంటే ఇది మనకి సిట్టింగ్ పొజిషన్ అనమాట. ఈ మనం ఏదైతే ఎండింగ్ ఉందో ఇదే మనకి పెటల్ వస్తుంది అన్నమాట, రోజ్ కింద వస్తుంది. సో మ్యాక్సిమం మనం ఎంతవరకు అల్లగలమో అంతవరకు అల్లేయచ్చు. ఓకే. సో ఇది ఖచ్చితంగా మీడియం హెయిర్ స్టైల్ అనే చెప్పుకోవాలి. బికాజ్ లాంగ్ హెయిర్కి అంత బాగా సూట్ అవ్వదు. సూట్ అయినా సరే ఇది చాలా క్యారీ చేయడం చాలా బరువుగా ఉంటుంది. అందువల్ల మీడియం హెయిర్ వాళ్ళు ఇది చాలా బాగా ప్రిఫర్ చేయొచ్చు. ఫ్రెంచ్ ప్లేట్ రాని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అందరికీ వచ్చు. ఫ్రెంచ్ ప్లేటే వేసుకోవాలి. కాకపోతే ఇటు పక్కన సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు వేసుకోవాలన్నమాట. అంటే ఇటు పక్క నుంచి ఇటు పక్క వరకు ఇలా వేసుకోవాలి. సో అలాగే వేశారు. అండ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారో చూద్దాం. ఎండింగ్ వచ్చేసి చివరి వరకు అల్లేసాము, అల్లేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తాం. అవును, చివరి వరకు అల్లేసి ఇది మళ్ళీ లూజ్ అయిపోకుండా మనకి రబ్బర్ బ్యాండ్ పెట్టేసాం. ఓకే, ఇది ఫైనల్ పొజిషన్. హెయిర్ స్టైల్స్ లో ఏదైనా సరే స్టార్టింగ్ ఎండింగ్ కనిపించకుండా కవర్ చేస్తేనే అందం. సో ఎండింగ్ పొజిషన్ కూడా నీట్ గా మనం కవర్ చేస్తాం. సో ఇప్పుడు వచ్చేసి మనకి రోజ్ పెటల్ అంటే మీన్స్ ఎలా ఉంటుంది, గుండ్రంగా రౌండ్ గా ఉంటుంది. సో ఈ హెయిర్ ని మనకి రౌండ్ అప్ షేప్ లో చక్కగా చుట్టుకోవాలి ఇలా. ఇప్పుడు చూస్తున్నావా మళ్ళీ గుండ్రంగా రౌండ్గా, ఇది ఎండింగ్ పొజిషన్. సో ఇది మధ్యలో ఎక్కడ కనిపించకుండా ఇన్సైడ్ పెట్టేసి అసలు ఎక్కడ కనిపించకూడదు. ఓకే ఫైన్. ఓకే, ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇది ఎక్కడ మనకి ఊడిపోకుండా మనకి పిన్స్తో లాక్ వేసేస్తాం అన్నమాట. మనకి యూ పిన్స్ కానీ లేకపోతే మామూలు స్లైడ్స్ చిన్న చిన్న చంపిన్స్ కానీ మనకి బ్లాక్ హెయిర్ పిన్స్ ఉంటాయి కదా, దాంతో మనకి ఊడిపోకుండా లాక్ వేసేస్తాం. ఎక్కడికక్కడ సపోర్ట్ ఇవ్వాలి. ఎంత సపోర్ట్ ఇస్తే మనకి స్టైల్ చక్కగా ఉంటుంది. ఓకే, ఎక్కడ మనకి సపోర్ట్ చూసారా అన్ని చోట్ల ఊడిపోకుండా ఇలా పెట్టుకున్నాం, లాకులు వేసేసాం, ఎక్కడికక్కడ లాక్ వేసాం. ఇప్పుడు మనకి ఫ్లవర్ అపీరెన్స్ రావాలి అంటే ఇప్పుడు చూస్తే ఎంతకన్నా ఎక్కువ క్యారీ చేయలేదు, ఎంతకన్నా స్పేస్ కూడా ఉంది. అదే మనకి లాంగ్ హెయిర్ అయితే ఇదే ఇంత నాట్ వచ్చేస్తుంది. సో క్యారీ చేయడం మన హెడ్ కన్నా ఇది ఎక్కువ అయిపోతుంది. సో అందుకే ఇది చిన్నగా ఉంటేనే నీట్గా ఉంటుంది రోజుకి. సో ఇప్పుడు మనకి ఓపెన్ చేస్తాం అన్నమాట. ఎక్కడి నుంచి ఫ్లవర్ మనకి ఈ షేప్ ఈ రౌండ్ అప్ ఉంది కాబట్టి ఈ రౌండ్ అప్లో ఏదైతే మనకి అల్లికుందో అక్కడి నుంచి మనం ఓపెన్ చేస్తాం నీట్గా, చక్కగా పెటల్ షేప్లో మనకు కావాల్సిన షేప్ సైజులో ఇలా ఓపెన్ చేస్తాం. ఒక పువ్వు మాదిరిగా వస్తుంది. మధ్యలో కాదు, ఓన్లీ ఎండ్స్ మాత్రమే తీయాలి, చివరలు మాత్రమే ఓపెన్ చేస్తే మనకి ఫ్లవర్ లుక్ వస్తుంది మనకి. ఇప్పుడు చూసావా, చివర్లు మాత్రమే. సో ఇంకొంచెం థిక్ హెయిర్ అయితే ఇంకా పెద్దగా మనం ఓపెన్ చేయొచ్చు. మనం దీన్ని కూడా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అంటే అప్పుడు అర్థమైంది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ కర్వ్ షేప్ లో వచ్చి ఇక్కడ టర్న్ అయింది. ఓకే ఓకే ఓకే, ఇలా వచ్చింది, ఇలా టర్న్ అయింది. రైట్. సో దీనికి ఇంకా డెకరేషన్ ఏమైనా చేసుకుంటాము. హెయిర్ స్టైల్ ఇప్పుడు ఎంత చక్కగా నీట్ గా వేస్తున్నాం, యాక్సెసరీస్ కూడా అంత చక్కగా పెట్టుకోవాలి. ఇప్పుడు డెకరేట్ చేసి చూద్దాం. ఓకే, ఇందులో అబ్జర్వ్ చేసావా, కంప్లీట్ అయిపోయింది. మనకి రోజ్ ఫ్లవర్ షేప్ కూడా వచ్చింది. సో ఫ్లవర్లో ఫ్లవర్స్ బోల్డ్ అని పెట్టారు మీరు. ఇంకా బాగుంది, అందంగా అనిపిస్తుంది. అండ్ మనకి ఎలా రూట్ అయితే ఎలా వచ్చిందో జడ, సో దానికి మొత్తం ఇక్కడ నుంచి కవర్ చేశారు. ఫ్రంట్ నుంచి కూడా మనము డెకరేట్ చేసుకుంటూ వచ్చాము, బీడ్స్ అన్ని పెట్టినట్టున్నారు. ఓకే, సో మనం సెల్ఫ్గా కూడా ఈ ఫ్రెంచ్ ఫ్లాట్ జనరల్గా వేసుకుంటాం కాబట్టి ఇది కూడా మనం అలా వేసుకోవచ్చు. కాకపోతే అదే ఫ్రెంచ్ ఫ్లాట్ కొంచెం క్రాస్గా మనం పెట్టుకొని ఇది నాట్ ఇలా చూసుకొని వేసుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్ వస్తుంది. అండ్ ఫైనల్గా ఈ డెకరేషన్ చేయడం వల్ల ఇంకొంచెం బ్యూటీ యాడ్ అవుతుంది. సో చాలా చాలా బాగుంది శోభారాణి గారు. చాలా మంచి హెయిర్ స్టైల్ మా సకులకు పరిచయం చేశారు. ధన్యవాదాలు శోభారాణి గారు. థ్యాంక్ యూ. సకులు చూశారు కదా, ఇది ఈరోజు మన సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ ప్రపంచం నుంచి ప్రకృతి నుంచి తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉంటాం, తిరిగి ప్రపంచానికి ఇవ్వడానికి మాత్రం చాలామంది సిద్ధంగా ఉండరట. అసలు నన్ను అడిగితే ఇవ్వడం తీసుకోవడం మన జీవితంలో ఒక భాగం అండి. ఇచ్చి పుచ్చుకోవడం అంటే అది వస్తు రూపంలో ఉండే బహుమతులే కానవసరం లేదు. ప్రేమ, గౌరవం, ఆప్యాయతలు కావచ్చు, ఇతరులకు చేసే సహాయము కావచ్చు, ఆపద సమయంలో చిన్న ఓదార్పు కావచ్చు, ఆత్మీయ స్పర్శ కావచ్చు. బహుమతులు కూడా చాలా సందర్భాల్లో ఖరీదైనవే అవసరం లేదు. ప్రేమతో ఇచ్చే చిన్న గులాబీ పువ్వు కూడా విలువైంది. మంచి మనసుతో ఇచ్చే మాట సహాయం కూడా ఖరీదైంది. అంతేకాదు, మన వల్ల ఇతరులకు ఆనందం కలిగించే ప్రతి పని గొప్పదేనండి. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక.
నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా జ్యోతి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను మైదీపట్నం నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు? నేను బ్యూటిషియన్ అండి. ఓకే, ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? ఈ రోజు గోంగూర చికెన్ కర్రీ చేస్తున్నానండి. గోంగూర చికెన్ కర్రీ. కర్రీ. ఓకే, కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే అండి. చికెన్, ఆయిల్, కారము, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటాలు, గోంగూర, ఉప్పు, కారము, చికెన్ మసాలా, పసుపు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, కరివేపాకు. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించి కడాయి పెడదాం మేడం. ఓకే, ఆయిల్. ఓకే, ఆయిల్ వేడెక్కింది, ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకే. సో ముందుగా ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకుందాం. పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుందాం. సో ఉల్లిపాయ కాస్త వేగింది, పచ్చిమిర్చి కూడా వేగింది. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? కరివేపాకు వేసుకుందాం. ఓకే, వేసేయండి. అల్లం వెల్లిపాయ వేసుకుందాం అండి కొంచెం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగానే ఇస్తున్నారు. కొంచెం అన్నారు కదా. చికెన్లో కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. నాన్ వెజ్ రెసిపీస్ ఏవైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ నీసు రాకుండా ఉంటుంది ఎక్కువ వేస్తే. సో నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు? ఇది కొంచెం వేగుతుంది కదండి. ఇప్పుడు చికెన్ వేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు కాస్త ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ బాగా మగ్గాలనుకుంటా కదా మనకు. అవునండి, మగ్గాలి. ఇప్పుడు కొంచెం కారము, పసుపు అవన్నీ వేసేసుకుందామండి. పసుపు వేస్తున్నానండి. ఓకే, కారం వేసుకుందాము. సరిపడా కారం. సో గోంగూరతో పాటు ఇందులో టొమాటో కూడా వాడుతున్నాం మనం. రెండు పులిపే. ఆంధ్ర సైడ్ ఎక్కువ ఏంటంటే గోంగూర రొయ్యలు చేసుకుంటారు. మన సైడ్ చికెన్ గోంగూర, చికెన్ మటన్ గోంగూర నేను బాగా చేస్తానండి ఇంట్లో. ఓకే, సో బాగా కలిపేసుకోవాలి మనకు. ఉప్పు కారం పట్టేలాగా చికెన్కి కలుపుకోవాలి. సో నెక్స్ట్ ఏంటండి, మనకు చికెన్ కాస్త మగ్గింది కదా. కొంచెం మగ్గిందండి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము. చికెన్ మసాలా, గరం మసాలా, ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకుందాం ఒక్క 5 minutes. చికెన్ మసాలా అండి. ఓకే, తర్వాత గరం మసాలా వేసుకుందాము. ఉప్పు వేసుకుందామండి. కొంచెం వాటర్ అయినా కొంచెం వాటర్ చాలా చాలా. సో మనకు చికెన్ ఉడకడానికి సరిపడా వాటర్ మాత్రమే వేసుకోవాలి. అది డ్రై అయిపోగానే వెంటనే అప్పుడు గోంగూర, కొత్తిమీర కలిపేసుకుంటే మన సో కానీ స్మెల్ మాత్రం అదిరిపోయి స్మెల్ వస్తుంది ఇప్పుడే, ఇంకా గోంగూర వేయకముందే. గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేశారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. కలర్ఫుల్గా కూడా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనం వెయిట్ చేయాలా? ఒక్క 5 minutes మూత పెట్టేసి ఉడకనిచ్చేసి. ఓకే, మరి పెట్టేనా? పెట్టే. సో చూద్దామండి. 5 minutes అయిపోయింది కదా. అయిపోయిందండి, చూద్దామా. ఆయిల్ అంతా పైకి వచ్చిందండి. ఇప్పుడు కొంచెం ఫస్ట్ కొత్తిమీర వేసుకుందాము. ఓకే, సో మన చికెన్ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నామండి. నెక్స్ట్ మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్, గోంగూర ఆ పేస్ట్ వేసుకుందామండి. ఓకే, ఇదే కదా పేస్ట్. ఆల్రెడీ మనం చెప్పాము ఇందులో ఉల్లిపాయ, గోంగూర, ఉప్పు వేసాము. అలాగే వాటర్ లేకుండా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వాటర్ లేకుండా ఉడికించి చేసుకున్న పేస్ట్, మిక్సీ చేసుకున్న పేస్ట్. సో ఇప్పుడు వేసేద్దామా? వేసేద్దామండి. ఇప్పుడు గోంగూర పేస్ట్ వేస్తున్నామండి. వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందామండి ఇదంతా. ఓకే, బాగా కలిపి ఇది మనకి గ్రీనిష్గా మంచిగా కనిపిస్తుంది, కళ్ళకి ఇంపుగా కనిపిస్తుంది.
సో ఎంత టైం పట్టొచ్చు మనకి ఇది మగ్గడం? అయిపోయిందండి, రెడీ అయిపోయింది. వావ్. ఇంకా ఇప్పుడు స్టవ్ చేయనా? ఆఫ్ చేసేయండి. ఇదిగోండి సర్వింగ్ బౌల్. ఓకే మేడం. గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చూస్తున్నారు కదా సకులు, జ్యోతి గారు తయారు చేసిన చికెన్ గోంగూర కర్రీ రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. చికెన్ గోంగూర కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, గోంగూర, ఆయిల్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉల్లిపాయలు, టొమాటోలు, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, పచ్చిమిర్చి, చికెన్ మసాలా, కరివేపాకు. చికెన్ గోంగూర కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా గోంగూర, పచ్చిమిర్చి, ఉప్పు, ఉల్లిపాయలు వేసి ఉడికించి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గిన తర్వాత చికెన్, పసుపు, కారం వేసి టొమాటో ముక్కలు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు చికెన్ మసాలా, గరం మసాలా, ఉప్పు, కొద్దిగా వాటర్ కూడా వేసుకుని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, ముందుగా తయారు చేసిన గోంగూర పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ గోంగూర కర్రీ రెడీ. చికెన్ గోంగూర కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. జ్యోతి గారు, చాలా బాగుందండి. కొంచెం స్పైసీగా, పుల్లపుల్లగా, చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు ప్రజ్ఞా శారీస్ కుకుట్పల్లి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, జ్యోతి గారు తయారు చేసిన చికెన్ గోంగూర కర్రీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే. మీకు ఒక విషయం తెలుసా? ఈ ప్రపంచంలో మనుషులు ఎక్కువ సంతోషంగా ఉండే సమయం ఇతరులకు సహాయం చేసినప్పుడేనటండి. తీసుకోవడం కంటే ఇవ్వడంలో ఎక్కువ ఆనందం ఉంటుంది. అందుకే మన భారతీయ సంస్కృతిలో ఈ ఇచ్చి పుచ్చుకోవడాలు ఒక సాంప్రదాయంగా వస్తున్నాయి. పండుగలు, వేడుకల్లో ఈ సాంప్రదాయం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా పండుగల్లో దాన ధర్మాలు చేసే పద్ధతి అనాది కాలం నుంచి ఉంది. మనతో పాటు మిగతా ప్రపంచం కూడా సంతోషంగా ఉండాలంటే మనకున్న దాంట్లో కొంత భాగాన్ని ఇస్తూ పోవాలి. ఒక్కసారి ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిస్తే ఇక ఇవ్వకుండా ఉండలేని పరిస్థితికి వస్తారు. ప్రతిఫలం ఆశించకుండా చేసే ప్రతి పనిలోనూ ఆనందం, సంతృప్తి దాగి ఉంటాయి. మీరేమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 040-2355-6540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.